టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఈసారి ఆగస్టు నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఆగస్టు నెల అంటే శ్రావణ మాసం. తెలుగు మాసాలలో అతి విశిష్టమైనది శ్రావణ మాసం. ఇది సాంప్రదాయబద్ధమైన స్త్రీలందరికీ చాలా ఇష్టమైన మాసం. ఎందుకంటే శ్రావణ మాసం నుంచి మనకి వరుసగా ప్రతీ నెల పండుగలు, నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. శ్రావణ మాసం తర్వాత భాద్రపదం గణేష్ నవరాత్రులు, ఆశ్వేజం దుర్గా నవరాత్రులు, మొత్తం ఈ 12 మాసాలలోనూ అతి విశిష్టమైనవి ఈ రెండు. ఈ శ్రావణ మాసంలో మొత్తం లక్ష్మీ పూజ చాలా విశిష్టమైనది. స్త్రీలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే వరలక్ష్మి వ్రతం ఈ శ్రావణ మాసంలోనే వస్తుంది. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి మంగళగౌరి వ్రతం చాలా చాలా ముఖ్యమైనది. మంగళగౌరి వ్రతం చేస్తే వారి మాంగళ్యం 10 కాలాల పాటు చల్లగా ఉంటుందని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. అందువల్ల శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం చేసి ప్రతి ఆడపిల్ల మంగళగౌరిని పూజించి శ్రావణ మంగళవారం నోములు పట్టి 5 సంవత్సరాలు ఈ నోముని పరిపూర్తి చేస్తారు. అందువల్ల శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా విశిష్టమైనది, చాలా మంచి పండుగ, వారం, నెల అని చెప్పాలి. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో వర్షాలు వచ్చి ప్రకృతి కూడా పచ్చదనంతో నిండి ఉంటుంది. ముత్తైదులకు వాయినాలు, తాంబూలాలు కళకళలాడుతూ ప్రతి ఇల్లు ఉంటుంది. శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం రోజు పౌర్ణం రావడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. ఈ మాసంలో శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ శనివారాలు, శ్రావణ సోమవారాలు అన్నీ విశిష్టమైనవి. శ్రావణ మంగళవారాలు గౌరీదేవి వ్రతం ఆచరించి ఆడపిల్లలు కాటుక పట్టి అది ముత్తైదువులందరికీ పంచి తాంబూలాలు ఇచ్చి దీవెనలు తీసుకుంటారు. కొత్తగా పెళ్ళైన ముత్తైదు ఆడపిల్లలకే కాకుండా సువాసినీలకు కూడా ఎంతో ముఖ్యం. ఎందువల్లనంటే వారు తాంబూలాలు తీసుకున్న అదృష్టం వాళ్ళకి కలుగుతుంది కనుక సువాసినులకి, కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి ఎంతోమంది ముత్తైదువుల ఆశీర్వచనాల వల్ల వారి మాంగళ్యం 10 కాలాలు చల్లగా ఉంటుంది అని అందరూ భావిస్తారు. శ్రావణ శుక్రవారాలు 4 శుక్రవారాలు విశిష్టమైనవే. అయితే పౌర్ణం ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. వర్ణ విభేదం లేకుండా అన్ని వర్ణాల వారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. సాధారణంగా అదే రోజు వ్రతం చేసుకోవడం విశిష్టం. ఏ కారణం చేతైనా కుదరకపోతే ఇంక మిగిలిన వారాల్లో ఏ శుక్రవారం అయినా కానీ వరలక్ష్మి వ్రతం ఆచరించవచ్చు. తరువాత శ్రావణ శనివారాలు. ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు 4 చాలా విశిష్టమైనవి. శని చేత బాధపడుతున్న వారు అంటే అర్ధాష్టమ శని, మధ్యస్థ శని, ఏలినాటి శని ఉన్నవారు ఈ శ్రావణ శనివారాలు చేస్తే శని బాధ నుండి తప్పించుకోవచ్చు. ఎట్లాగైతే మంగళగౌరి వ్రతం చేస్తామో అలాగే ఆ మంగళగౌరికి భర్త అయినటువంటి పరమేశ్వరుణ్ణి శ్రావణ సోమవారం నాడు పూజించడం మనకి ఆనవాయితీగా వస్తోంది. శ్రావణ శుక్రవారం కానీ శ్రావణ మంగళవారం కానీ ఉదయమే లేచి తలంటి స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని అమ్మవారికి పూజ చేయాలి. ముత్తైదువులను పిలిచి వారికి పండు, తాంబూలం, గాజులు, జాకెట్ గుడ్డ, మంగళగౌరి వ్రతం అయితే కాటుక, గాజులు ఇవ్వాలి. వరలక్ష్మి వ్రతం అయితే తాంబూలం ఇచ్చి చేతనైతే జాకెట్ గుడ్డ పెట్టాలి. అదే ముత్తైదువుల ఆశీర్వచనం తీసుకోవాలి. ఆచారం ప్రకారం కొంతమందికి 5 సంవత్సరాలు పెరగకుండా ప్రతి సంవత్సరం 5 ముత్తైదువులే ఉంటారు. కొంతమంది ఆచారం ప్రకారం సంవత్సరానికి 5 ముత్తైదువులు చొప్పున మొదటి సంవత్సరం 5, రెండో సంవత్సరం 10 మంది, మూడో సంవత్సరం 15 మంది, 4వ సంవత్సరం 20 మంది, 5వ సంవత్సరం 25 మంది ముత్తైదువులు పెరుగుతారు. వారి ఆచారం ప్రకారం శ్రావణ మంగళ గౌరీ వ్రతం చేసుకోవాలి.
శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వ్రతం చేయాలి అని అంటే శనివారం ఉదయమే స్నానం చేసి వెంకటేశ్వర స్వామిని పూజ చేయాలి. అలాగే 7 శనివారాల వ్రతం కూడా ఈ శ్రావణ మాసంలో మొదలుపెట్టడం చాలా మంచి పని. జాతకంలో ఏలినాటి శని దోషాలు ఉన్నవారు, అర్ధాష్టమ శని ఉన్నవారు, అలాగే మధ్యస్థ శని ఉన్నవారు ఈ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల శ్రావణ శనివారాలు వారు ఆ ఇబ్బందుల నుంచి శనిదేవుని బాధల నుండి తప్పించుకోగలుగుతారు. 11వ రాశి కుంభరాశి. ఈ రాశ్యాధిపతి శని. ఈ రాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ రాశ్యాధిపతి శని కుంభరాశిలోనే స్థితి పొంది ఉన్నారు, అయితే వక్రించి ఉన్నారు. అందువల్ల శని వక్రం వల్ల కొద్దిగా చెడు జరుగుతుంది ఎవరికైనా, అది కొంచెం గమనించాలి. ఈ రాశిలో వారికి స్థానచలనం బాగా చూపిస్తోంది. అందువల్ల ఈ రాశిలో ఉన్నవారు అది ఉద్యోగస్తులైనా సరే లేదా మామూలు వ్యక్తులైనా సరే ఉన్న ప్లేస్ నుంచి వేరే చోటికి వెళ్ళే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకైతే స్థానచలనం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అందువల్ల ఉద్యోగస్తులు డిప్యుటేషన్ మీద కానీ లేదా ప్రమోషన్తో బదిలీలు కానీ లేదా నార్మల్గా బదిలీలు కానీ ఈ మాసంలో జరిగే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి ఈ రాశి వారికి వాహన ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాలు అది ఓన్ వెహికల్స్ అయితే జాగ్రత్తగా కారు, బండి ఇట్లాంటి వాటిని జాగ్రత్తగా నడుపుకొని వెళ్ళవలసిన అవసరం చాలా చాలా ఉంది. అదే బస్సులు అవి అయితే జాగ్రత్తగా ఉండాలి. ఓన్ వెహికల్స్ అయితే ఇంకా జాగ్రత్తగా ప్రయాణం చేయవలసిన అవసరం ఉంది. ఒంటరి ప్రయాణాలు అంత మంచిది కాదు. తగిన తోడు తీసుకుని వెహికల్ మీద అయినా సరే ప్రయాణం చేస్తే వీరికి కొంచెమైనా ప్రమాదాలు తప్పే అవకాశం చాలా ఉంటుంది. ఇంకొకటి, వీరికి వ్యయం బాగా కనిపిస్తుంది. ఎందువలనంటే ధనం అనవసరమైన ఖర్చుల మీద, అనవసరమైన వస్తువులు కొన్ని డంప్ చేసుకోవడం లాంటి పనులు చేయకుండా ఉంటే వ్యయం తక్కువగా ఉంటుంది. రుణాలు వీరు తీసుకొని వాహనాలు కొనడం కానీ బంగారం తదితర వస్తువులు కొనడం కానీ చేయడం మంచిది కాదు ఈ మాసంలో. అందువల్ల వాహన నిమిత్తం, బంగారం కొనే నిమిత్తం, ఏదైనా ఏ లోహమైనా సరే కొనే నిమిత్తం రుణం తీసుకోవడం అన్నది వీరికి ఈ మాసంలో మంచిది కాదు. ధన ప్రవాహం మామూలుగా ఉంటుంది. అంటే వీరికి ఖర్చుకి సరిపడా ధనం వస్తూ ఉంటుంది. అయితే అది అనవసరపు ఖర్చులు కాకుండా అవసరమైన ఖర్చులన్నీ ఆలోచించాలి. శుభకార్యాలు వీరింట్లో జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. అందువల్ల శుభకార్యాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని అనవసరపు ఖర్చులు పెట్టుకోకుండా కార్యక్రమాలు నడిపించడం వీరికి ఎంతైనా అవసరం. బంధుమిత్రులతో సమాగం, వారితో సుఖ సంతోషాలతో ఆనందంగా గడపడం జరుగుతుంది. అందువల్ల బంధుమిత్రులతో ఆనందంగా ఉండి మానసికంగా ఆనందాన్ని పొందడం జరుగుతుంది. వ్యాపారస్తులకి అంతంత మాత్రంగానే ఉంటుంది. చాలా పాడైపోతుందని చెప్పలేము, అలాగని చాలా గొప్పగా ఉంటుందని చెప్పలేము. నార్మల్గా సామాన్యంగా ఉంటుంది. లాభ నష్టాలు సమానంగా ఉంటాయి వీరికి ఈ మాసంలో. వీరికి మొదటి 2 వారాలు కంటే కూడా చివరి 2 వారాలు అంటే 3-4 వారాలు అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి. అందువల్ల మంచి పనులు చివరి 2 వారాల్లో ప్లాన్ చేసుకుంటే మంచిగా నష్టం లేకుండా అభివృద్ధిగా ఉంటుంది. తల్లితరపు వాళ్ళకి అనారోగ్యం వచ్చే సూచన ఉంది కనుక తల్లితరపు బంధువుల ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం వీరికి చాలా ఉంది. ఏలినాటి శని నడుస్తోంది కనుక కష్టం అనేది తప్పదు. అందువల్ల దానికి కొంచెం ప్రిపేర్ అయ్యి ఉండి కష్టపడడం అనేది తప్పకుండా వీళ్ళు చేయాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించే అవకాశాలు ఉన్నాయి కనుక భార్యాభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు సహకరించుకుంటూ మంచిగా ఉండాలి. ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటే కలహాలు అనేవి రాకుండా ఉంటాయి. వీరికి అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక తగు జాగ్రత్తగా ఉండాలి. శని భగవానుడు బద్ధకాన్ని కలిగిస్తాడు కనుక బద్ధకాన్ని వదిలేసి జాగ్రత్తగా కష్టపడి పనిచేస్తే శని భగవానుడు ఎటువంటి అపకారాన్ని చేయడు. సంతానం విషయంలో కూడా వీరికి బాగానే ఉంటుంది. నామమాత్రంగా సంతానం విషయంలో ఉంటుంది.
ధనం బాగానే వస్తుంది, ఖర్చుకు తగ్గ ధనం వీరికి లభిస్తుంది. అయితే సంఘంలో పేరు ప్రతిష్టలు ఉంటాయి, పని ఒత్తిడి బాగానే ఉంటుంది, వ్యాపారస్తులకి సామాన్యంగా ఉంటుంది. వీరు పాత బాకీలు వీరికి బాగానే వసూలవుతాయి. అధికారుల వల్ల వీళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. వీరు శని భగవానుడి కృపకు పాత్రలు కావాలి అని అంటే శని జపం చేయాలి. నీలాంజన సమాభాసం అనే శ్లోకాన్ని 108 సార్లు ప్రతిరోజు చదవడం, ముఖ్యంగా శనివారం చదవడం చాలా మంచిది. నవగ్రహ ప్రదక్షిణాలు, హనుమాన్ దర్శనం, హనుమాన్ టెంపుల్లో ప్రదక్షిణాలు, శనివారం శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామి పూజ, శ్రావణ శుక్రవారాల మహాలక్ష్మి పూజ, శ్రావణ మంగళవారాల లలితా పూజ, అలాగే శ్రావణ సోమవారాలు, శ్రావణ శనివారాలు శివాభిషేకం ఈ రాశి వారికి చాలా అభివృద్ధిని తీసుకొస్తాయి. శ్రావణ మాసంలో చాలా పండుగలు వస్తాయి. శ్రావణ మాసం నుంచి పండుగలు మొదలు అవుతాయని మనం భావించవచ్చు. శ్రావణ మాసంలో పండుగలు విశిష్టత. మొట్టమొదటిగా వచ్చే పండుగ వరలక్ష్మి వ్రతం. ఇది స్త్రీలందరికీ చాలా చాలా ఇష్టమైన వ్రతం. ఆ రోజు శక్తి కొలది బంగారం కొనుక్కొని, కొత్త చీరలు కొనుక్కొని అమ్మవారికి పెట్టి పూజ చేస్తారు. అలాగే సాయంత్రం ముత్తైదువులందరినీ పిలిచి వాళ్ళ శక్తి కొలది వాళ్ళు వాయినాలు ఇస్తారు. తరువాత 9/8/2024 నాగపంచమి. ఇక్కడ తెలంగాణలో వాళ్ళు ఈ నాగపంచమి రోజునే పుట్టలో పాలు పోసి నాగేంద్రుణ్ణి పూజిస్తారు. తర్వాత 15/8/2024 ఇది మన జాతీయ పండుగ, స్వాతంత్ర దినోత్సవం. ఇది మన ఇండియన్స్ అందరికీ కూడా ఇది పండుగనే చెప్పాలి. 16/8 వరలక్ష్మి వ్రతం, 19/8 రాఖీ పౌర్ణిమ. దీన్నే జంధ్యాల పౌర్ణమి కూడా అంటారు. అన్నదమ్ములు ఉన్న ఆడపిల్లలు అన్నదమ్ములకి రాఖీలు కట్టి వాళ్ళకి స్వీట్ పెట్టి వాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటారు. జంధ్యాల పౌర్ణమి అంటే బ్రాహ్మలు, రాజులు, వైశ్యులు వీరు వాళ్ళ జంధ్యాన్ని మార్చుకుంటారు. ఇది మగవారికి చాలా ముఖ్యమైన పండుగని చెప్పాలి. 22/8 సంకటహర చతుర్థి. జీవితంలో కష్టాలు ఉన్నవారు సంకటహర చతుర్థి రోజునే ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం 6 గంటలకి గణపతిని పూజ చేసి చంద్రుణ్ణి చూసి భోజనం చేయడం వల్ల వారికి ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. సంకటహర చతుర్థి చాలా విశిష్టమైన వ్రతం. 26/8/2024 శ్రీకృష్ణ జన్మాష్టమి. శ్రీకృష్ణ జన్మాష్టమికి అందరూ కృష్ణుడి పాదాలు వేసి కృష్ణుడిని పూజించుతారు. ఇవి ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలు, వాటి విశిష్టత.